హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇక ఈ వీడియో అయితే ట్యూస్డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తీసిన వ్లాగ్ అనమాట. అయితే నిన్న మార్నింగ్ తొందరగానే పూజ చేసేసుకున్నాను. ముందు రోజు నైట్ కొన్ని పనులు చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు చాలా పని అయితే తక్కువ ఉండింది. వంట పని కూడా తక్కువ ఉండింది. కాబట్టి పొద్దున్న లేవగానే ఇల్లు మాత్రం శుభ్రం చేసేసుకొని స్నానం చేసేసి పూజ చేసేసుకున్నాను. తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసాను అనమాట. కిచెన్లోకి వచ్చిన తర్వాత ముందుగా నేను చేసే పనులు రెండు అనమాట. ఒకటి రాగి మాల్ట్ కాంచుతాను, తర్వాత టీ. ఈ రెండు అయితే ఫస్ట్ స్టవ్ పైకి వెళ్ళిపోతుంది. ఇక దాని తర్వాతనే ఏ పని అయినా కూడా వంట కూడా తర్వాతనే చేస్తాను. చాలా మందికి తెలిసే ఉంటుంది, మేమైతే డైలీ రాగి మాల్ట్ మధ్యాహ్న బ్రేక్ఫాస్ట్ కోసం తాగుతాము. కాబట్టి నేను పొద్దున్న లేవగానే ఫస్ట్ చేసే పని అయితే ఈ రాగి మాల్ట్ కాంచడం. చల్లారాలి కాబట్టి ముందుగానే కాంచేస్తాను. దాని తర్వాత అయితే పాలు వేసుకునే వాళ్ళు పాలు వేసుకుంటారు, లేదా మజ్జిగ వేసుకునే వాళ్ళు మజ్జిగ వేసుకుంటారు అనమాట. ఇక్కడైతే నేను ముందు రోజున అయితే గుత్తి వంకాయ కూర చేసేసాను. దానివల్ల నాకు పొద్దున్నే పని అయితే చాలా తక్కువ ఉండింది. గుత్తి వంకాయ కూర అప్పటికప్పుడు చేసుకోవడం కన్నా కూడా ముందు రోజు చేసుకొని పెట్టుకుంటే మరుసటి రోజుకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసమని నేనైతే ముందు రోజున అయితే చేసి పెట్టుకున్నాను. దీనికోసం అయితే రైస్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నేను రైస్ పెట్టే లోపల మీరైతే రెసిపీ చూసేయండి. ఈ రెసిపీ కోసం అయితే నేను ముందుగా 2 స్పూన్ల శనగ్గింజలు అయితే వేయించుకుంటున్నాను. ముందుగా శనక్కాయ గింజలు వేగిన తర్వాత నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. నువ్వులు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయించుకుంటేనే ఆ బాండ్లీ యొక్క వేడికి వేగిపోతుంది అనమాట. ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుంది. చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ మసాలా కోసం ముందుగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, కొద్దిగా సోంపు, అలాగే గసగసాలు 1/2 స్పూన్ వేసాను. మేము మసాలా కూరల్లోకి గసగసాలు తప్పకుండా వేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వేసాను. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసి వేయించుకోవాలి. ఈ మసాలాలు 75% వేగిన తర్వాత టమాటోలు వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ పెద్ద ముక్కలుగానే వేస్తున్నాను. మీరు చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే 4గా కట్ చేసి వేసేస్తున్నాను. ఇంకా ఎర్రగడ్డలు మసాలా కొద్దిగా వేగాలి కాబట్టి ఈ లోపల 2 కలిసి వేగిపోతాయని పెద్దగా కట్ చేసి వేసేసాను. మీరు కావాలంటే చిన్నగా అయినా కట్ చేసేసి వేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే టమాటో కూడా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడైతే దీంట్లో దించుకునే ముందరగా పులుపుకి కావాల్సినంత చింతపండు కూడా వేసేసుకోవాలన్నమాట. దించుకునేప్పుడు వేసేసి మొత్తం కలబెట్టేసుకొని దించుకుంటే ఆ వేడికి సరిపోతుంది. లేదంటే మనం రుబ్బుకునేటప్పుడు పచ్చి చింతపండు అయినా వేయచ్చు అనమాట. ఇక్కడైతే పల్లీలు నువ్వులు కలిపి ఫస్ట్ పొడి చేసుకున్నాను. దాని తర్వాత మసాలాలు అయితే రుబ్బుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కారానికి సరిపడ్డ కారం పొడి వేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత ధనియాల పొడి 1 స్పూన్, ఫుల్గా 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి 2 స్పూన్లు. మీరు వేయించేటప్పుడైనా కూడా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చిది వేసాను అనమాట. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసి జస్ట్ ఒక రౌండ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను వంకాయలు ఇలా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. ఉప్పు వేయాలి నీళ్ళల్లో. 4గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నీళ్ళలో నుంచి ఇవి తీసి ఇలా వంకాయలు నిలబెడితే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. తర్వాత మసాలాని ఇలా ఫిల్ చేసుకోవాలి. ఈ గుత్తొంకాయ కూరని రకరకాలుగా చేసుకుంటారు కూడా. నేనైతే ఎలా చేస్తానో, మా పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాను. మా పెద్దవాళ్ళు కొబ్బరి వేయరనమాట. నేనైతే కొద్దిగా కొబ్బరి వేసాను. ఇలా మసాలాని ముందుగా వంకాయల్లోకి ఫిల్ చేసి కూడా వేసుకుంటారు. కొందరైతే వేయించిన తర్వాత మసాలాలు వేస్తుంటారు, రకరకాలుగా వేస్తుంటారు. ఇప్పుడైతే నేను ఒక చిన్న కుక్కర్లోకి
ముందుగా నువ్వుల నూనె వేసాను. నువ్వుల నూనె 2 స్పూన్లు వేసాను. తర్వాత మామూలు యూజ్ చేసే ఆయిల్ 2 స్పూన్లు వేసాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసిన తర్వాత మసాలా నింపుకున్న వంకాయలైతే వేసి ఇప్పుడు ఒక 2 నిమిషాలు వేయిస్తాననమాట. మూత పెట్టేస్తే ఆయిల్ అంతా ఎగరకుండా ఉంటుంది. కొంచెం స్టవ్ అంతా గలీజ్ అవ్వకుండా ఉంటుందనమాట. దానికోసమని నేను మూత పెట్టేశాను. ఈ వంకాయలన్నింటినీ మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత మిగిలిన మసాలా ఉంటుంది కదా, అదన్నీ కూడా వేసేసి తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే వేయించుతాను. నేనైతే ఇప్పుడు కుక్కర్లోనే విజిల్ పెట్టేస్తాను అనమాట, సపరేట్గా ఉడికించట్లేదు. ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ సరిపోతుంది. మనకు సగం వంకాయ అనేది మగ్గిపోతుంది అనమాట. మన ఆంధ్ర వంకాయలు అయితే తొందరగా అసలు ఈ వేగేపాటికే మొత్తం మగ్గిపోతుంది, మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కర్ణాటకలో దొరికే వంకాయలు అసలు 2 కాదు కదా 3 విజిల్ పెట్టినా కూడా అట్లే ఉంటుంది అనమాట, అసలు ఉడికినట్టే కనిపించదు. ఇవి వేగిన తర్వాత ఆల్మోస్ట్ నాకు ఒక అర్ధ లీటర్ నీళ్ళు అయితే పోసాను. ఎవరెవరి చిక్కదనాన్ని బట్టి వాళ్ళు నీళ్ళు వేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి. ఉప్పు నేను మసాలా రుబ్బేటప్పుడు వేసాను, మేబీ స్కిప్ అయినట్టుంది క్లిప్. ఉప్పు కూడా సరిపడినంత మసాలాలో వేసేస్తే మనకు వంకాయ లోపల ఉడికేటప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను తగినంత నీళ్ళు వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 విజిల్లు అయితే పెట్టేశాను. 2 విజిల్కి అయితే ఇలా వంకాయ అయితే బాగా మెత్తబడింది అనమాట. చూస్తుంటే మీకు అసలు ఉడకలేదు అన్నట్టుగానే ఉంది కదా, ఇక్కడ దొరికే వంకాయలు అలాగే ఉంటుంది. తర్వాత ఇప్పుడు పల్లీలు, నువ్వులు పొడి వేస్తున్నాను. మేమైతే ఇలాగ వేస్తామన్నమాట. కొందరు ముందుగానే వేస్తారు కదా రుబ్బుకునేటప్పుడు, మేమైతే లాస్ట్లో దించుకునేటప్పుడు 2 నిమిషాలు ముందరగా వేసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకుంటామన్నమాట. సో ఇది 2 నిమిషాలు అయితే ఇప్పుడు ఉడికిపోయింది, కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు చిక్కదనము కూడా సరిపోయిందనమాట. సో ఇదైతే వంకాయ కర్రీ రెసిపీ అనమాట. సో ఇంకా నాకు ఇక్కడ అన్నం కూడా అయిపోయింది, బాక్స్కి అయితే వేసి ఇచ్చేస్తున్నాను. నేను కర్రీస్ అన్నీ ఆల్మోస్ట్ ఇలాంటి డబ్బాలోనే వేస్తానన్నమాట, చిందిపోకుండా ఉంటుంది. మామూలు బాక్స్లో వేస్తే లిక్విడ్గా ఉంటుంది కదా, చిందిపోతుంది అనమాట. ఇదైతే టైట్గా ఉంటుంది, అసలు దొల్లదనమాట. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ నేను రాగి మాల్ట్ బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక అరటిపండు వేసుకున్నాను, తర్వాత తగినంత బెల్లం వేసాను. ఇప్పుడు ఉడికించుకున్నాను కదా రాగి మాల్ట్, అదైతే వేసి తర్వాత కాచి చల్లార్చిన పాలైతే వేసాను అనమాట. బనానా వేస్తున్నాం కాబట్టి చల్లారిన పాలైతేనే తాగడానికి బాగుంటుంది, వేడి పాలు వేస్తే టేస్ట్ బాగుండదు అనమాట అంతగా. సో దీన్ని అయితే ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. రాగి మాల్ట్ కూడా చల్లారిపోవాలి, పాలు కూడా కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలన్నమాట. ఈ జ్యూసర్ వచ్చేసి చార్జర్ అనమాట, ఒకసారి ఫుల్ చార్జర్ పెడితే మనం ఒక 20 టైమ్స్ వేసుకోవచ్చు. ఆ రోజు నేను వేసేటప్పుడు మధ్యలో ఛార్జింగ్ అయిపోయింది అనమాట, దానికని ఛార్జింగ్ పెట్టాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పని అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడితో నా కిచెన్ వర్క్ అంతా అయిపోయింది. తర్వాత నేనైతే ఇక్కడ కొన్ని శ్లోకాస్ వింటున్నాను. మామూలుగా నేను పూజ చేసుకునేటప్పుడు చదువుకుంటాను, మార్నింగ్స్లో ఒక్కోసారి కుదరదు అనమాట, ఈవినింగ్స్లో అయితే కుదురుతుంది. అలాంటప్పుడు ఇలా టీవీలో పెట్టేసేసుకొని వింటూ ఉంటాను అనమాట, యూట్యూబ్లో. నెక్స్ట్ అయితే నేను అమెజాన్లో కొన్ని, ఫ్లిప్కార్ట్లో కిచెన్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను, అవైతే మీకు చూపించేస్తాను. ఇది ఒక కవర్ అనమాట, ఇంపార్టెంట్గా నేను ఇదైతే చూపించాలనుకున్నాను. కొంతమందికి తెలిసిందొచ్చు, నాకైతే తెలియదు అనమాట. ఇదైతే కొన్నాను, ఇది మైక్రోవేవ్ కవర్, బాగుంది, చాలా క్వాలిటీ. నేను పిక్చర్లో ఏదైతే చూసానో అదేలాగా వచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట, రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. ఫస్ట్ ఈ కవర్ గురించి అయితే చెప్తాను. నేను ఈ స్టాండ్ కొనుక్కున్నాను అనమాట, అయిపోయింది ఈ స్టాండ్ కొని కూడా ఒక 3.5 years అవుతుంది. కిచెన్లో కొన్ని ఐటమ్స్ కోసం ప్లేస్ సరిపోకుంటే, నా కిచెన్ స్పేషియస్గా ఉంది కానీ స్టోరేజ్ అనేది చాలా తక్కువ అనమాట. అప్పుడు ఈ స్టాండ్ ఒకటి కొన్నాను, అదైతే జిప్ బాగుంది కానీ సైడ్లో అంతా ఇలా చిరిగిపోయింది. స్టిచ్ చేద్దామంటే అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా బార్డర్ లాగా మీకు, అదైతే పట్టుకుంటేనే పొడి పొడిలాగా వచ్చేస్తుంది. ఇంక నాకైతే ఇది పడేయాలేమో అనేసి చాలా బాధేసింది, ఇంకొకటి కొనాలి కూడా కదా అనేసి. ఒకదాని కోసం వెతికితే ఇంకోటి దొరుకుతుంది అన్నట్టుగా జస్ట్ ఒకసారి ట్రై చేశాను.
ఇలాంటి కవర్ ఏమన్నా దొరికే ఛాన్స్ ఉందా అని. ఇంకా అయితే దొరికిందనమాట లాస్ట్‌కి. నాకు కావాల్సింది ఎగ్జాక్ట్‌గా అంతకుముందు ఏదైతే ఉండిందో అదే కలర్ అయితే దొరికిందనమాట. ఇంకా నేనింకా అందులో ఉన్న ఐటెమ్స్ అన్నీ తీసేసి ఇక్కడ క్లీన్ చేసి కవర్ అయితే వేసేసాను. ఇందాక నేను చూపిచ్చింది హాట్ వాటర్ బ్యాగ్ అనమాట. నేను దానికోసం ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి వెతుకుతున్నాను. ఈ స్టాండ్‌లో ఉంది, కనిపించలేదు. ఇందులో కూడా వెతికాను గానీ మొత్తం తీసి వెతకలేదనమాట. లాస్ట్‌కైతే ఇప్పుడు దొరికింది. ఇదైతే మైక్రోవేవ్‌ది ఇడ్లీ స్టాండ్. జస్ట్ 3 మినిట్స్‌లో మనకి దీంట్లో ఇడ్లీ అనేది కుక్ అయిపోతుంది. అయితే ప్రీ హీట్ చేసుకోవాలనమాట. అవెన్ వచ్చేసి ఈ జల్లెడికి 25 ఇయర్స్ అయింది. నా దగ్గరకొచ్చి 25 ఇయర్స్ అయింది. అంతకుముందు తయారు చేసి ఎన్ని సంవత్సరాలయిందో నాకైతే తెలీదు. మాకు పెళ్ళయ్యి అత్తారింటికి పంపిస్తారు కదా ఆడపిల్లని. అప్పుడు అమ్మ కొనిచ్చిందనమాట. అన్ని సామాన్లతో పాటు ఇవి కూడా కొనిచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అందులో జల్లించుకోవడానికి 4 వెరైటీస్ ఉందనమాట. చిన్నవి, అంతకన్నా కొంచెం పెద్దవి, అంతకన్నా కొంచెం పెద్దవి, పప్పులు అలాంటివి జల్లించుకోవడానికి. కానీ చాలా బాగుందనమాట. కొంచెం కూడా డస్ట్ అనేది కూడా లేదు. సో ఇక్కడైతే నేను స్టాండ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. స్టాండ్ లోపల క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. పడేయడానికి మనసు రాదు, కవర్ అయితే కుట్టడానికి వీలు కాదు. అలా అయిపోతే లాస్ట్‌కి నాకైతే ఇది దొరికిందనమాట. ఇంకా నాకు హ్యాపీనెస్‌కి అంతు లేదనమాట. కావాల్సింది దొరికితే ఇంకా అంతే కదా సంతోషం. ఇదైతే క్వాలిటీ అంతా బాగుంది. ఇంకొక 1 సెంటీమీటర్ హైట్ విడ్త్ ఉంటే గనక బాగుండేదనమాట. ఇప్పుడు కూడా ఏం పర్వాలేదు, బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే ఆ జిప్పు హుక్ ఉంది కదా, అదొక్కటి కొంచెం మెత్తగా ఉందనమాట. అంత స్ట్రాంగ్‌గా లేదు. మిగతా క్వాలిటీ అంతా పర్ఫెక్ట్‌గా నాకైతే బాగా నచ్చేసింది. అదనమాట. నెక్స్ట్ ఇక్కడ అయితే ఇది మైక్రోవేవ్ స్టాండ్ అనమాట. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్. ఇది కూడా కొన్నాను, మైక్రోవేవ్ స్టాండ్. దానికి రాడ్స్ అన్నీ కూడా స్క్రూస్ కూడా సపరేట్‌గా అక్కడే అటాచ్ చేసేసి ఇచ్చేస్తున్నారు. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఐరన్ రాడ్ ప్లస్ వుడ్ మొత్తం కూడా చాలా బాగుందనమాట. ఇది కూడా సాటిస్ఫైడ్. పర్లేదు, ఇది కూడా రీజనబుల్‌గానే వచ్చింది. ఈ స్క్రూలు అయితే క్వాలిటీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగానే నచ్చింది క్వాలిటీ మాత్రం. కొనేటప్పుడు ఇంత డబ్బులు పెట్టి కొంటున్నాం కదా, ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ బాగుంది. ఇది సైడ్‌లో హుక్స్ అనమాట, మనం ఏదైనా తగిలించుకోవడానికి అట్లాగా. సో లాస్ట్‌కి అసెంబుల్ చేశాక ఇలా వచ్చిందనమాట. మంచిగా స్పేషియస్‌గానే ఉంది. మీరు కొనుక్కునేటప్పుడు మీ అవెన్ లెంత్, విడ్త్, హైట్ మొత్తం మెజర్మెంట్ తీసి వేసుకోండి. అలాగే ప్లేస్‌లో మీ కిచెన్‌లో ఎక్కడ పెట్టుకోవాలనుకున్నారో ఆ ప్లేస్ మెజర్మెంట్ కూడా చూసి మీకు ఎంత కావాలో అంత సైజు మెజర్మెంట్ చేసి తీసుకోండి. ఇక్కడ ఈ మట్టి పాత్ర ఇదైతే నేను చాలా యూజ్ చేశాను. అది అడుగున క్రాక్స్ వచ్చిందనమాట. దాన్ని పడేయడానికైతే నాకు మనసు రాలేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దీన్నైతే పెయింటింగ్ చేద్దామని అనుకుంటున్నాను. దాని కింద పెట్టిన స్టీల్ రౌండ్ రింగు ప్లస్ దాన్ని రెండిటికి పెయింటింగ్ చేసి ఎక్కడన్నా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులోనే బ్రౌన్ రైస్, సాంబారు 2 అందులోనే వండేదాన్ని. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కిచెన్‌లో క్లీన్ చేస్తున్నాను. స్టాండ్ పెట్టడానికైతే మీరు కిచెన్‌లో ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ స్టాండ్ హైట్ మీ కిచెన్‌లో ఎక్కడ పెట్టుకోవాలనుకుంటారో అక్కడ హైట్ అనేది సరిపోతుందా కూడా చూసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయిందనమాట. జస్ట్ ఇంకొక 0.5 ఇంచెసో ఏదో అంటారు కదా, అది కూడా ఉండింటే నాకైతే ఆ ప్లేస్‌లో పట్టిండదు. ఇదైతే గరిటెలు తగిలించుకోవడానికి అనేసి కొన్నాననమాట. అది చాలా స్ట్రాంగ్‌గా, చాలా క్వాలిటీగా బాగుంది. అది కూడా అది తీసేయాల్సి పడిందనమాట లాస్ట్‌కి. అది ఉంటే లోపలికి నాకు అక్కడ దూరదు. అది నాకు అది వచ్చినాక షాక్. అది కూడా మీరు మెజర్మెంట్ ఎత్తుకొని చూసారా, జస్ట్ టచ్ అయింది ఆ పైన షెల్ఫ్‌కిను ఆ స్టాండ్ కరెక్ట్‌గా సరిపోయింది. ఒక్క కొంచెం ఉన్నా కూడా నాకు అక్కడ పట్టేది కాదు పూర్తిగా. అదైతే మీరు పెట్టాలి అనుకున్న ప్లేస్‌లో పైన ఏమీ లేదు, ఖాళీగా ఉందంటే మీరు ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇలా పైన ఇలా ర్యాక్ ఉంది అంటే మాత్రం కరెక్ట్‌గా మెజర్మెంట్ చూసి తీసుకోండి. నేను ఇది అయితే చూసుకోలేదు. నేను మామూలుగా నా అవెన్ హైట్ టు లెంత్ చూసుకున్నాను కానీ ఈ స్టాండ్‌కి ఇక్కడ నాకు సరిపోతుందా అని ఆ లెంత్ అయితే నేను చూసుకోలేదు. ఇది వచ్చి అక్కడ పెట్టేంత వరకు కూడా నాకు అది తెలీదనమాట. కాబట్టి ఆ హైట్ కూడా మీరు చూసుకొని తీసుకోండి. తీసుకునేటప్పుడు క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్లస్ ఈ కవర్ కూడా నాకు చాలా బాగానే నచ్చిందనమాట. క్వాలిటీ బాగుంది. ఇందులో కలర్స్ నేను ఇంకా వైట్, పింక్ అట్లాగా నేను మాసిపోతుందా అనేసి సో ఇదైతే ఈజీ మెయింటెనెన్స్ లాగా ఇదైతే తీసుకున్నాను. అవెన్ పక్కన నాకు ఇంకా కొంచెం ప్లేస్ ఉంది. ఆ లాస్ట్‌కి తొయ్యొచ్చు.
కానీ కొంచెం ప్లేస్ వదిలిపెట్టాను అనమాట. అవెన్ పెట్టిన తర్వాత కూడా నాకు స్టాండ్ లోపల ఒక సైడ్‌కి కొంచెం ప్లేస్ ఉందనమాట. కంఫర్ట్‌గా ఉంది ఇదైతే నాకు. అందులో ఈ గెరిటెలకి పెట్టేసాను అదైతే. ఇది ఎక్కడ మార్చడానికి కుదరదు. ప్లస్ నాకు ర్యాక్ వచ్చేసి పాత్రలు పెట్టుకోవడానికి అవంతా ప్లేస్ చాలా చిన్నది. ఒకటే ఒకటి ఉంటుందనమాట. కాబట్టి ప్లేస్ అంతా సరిపోదు అన్‌కంజెస్ట్‌గా ఉంటుంది కాబట్టి ఆ స్టీల్ కూడా ఈ మధ్యలోనే కొన్నాననమాట. అందులో ఈ ప్లేస్ వచ్చేసి వేస్ట్ చేయడం ఎందుకని వుడెన్ చాపింగ్ బోర్డ్స్ అయితే ఇక్కడ పెట్టేసేసుకున్నాను. నాకు మంచి ప్లేస్ అయితే దొరికిందనుకోవాలి దీనికైతే. స్టాండ్ అయితే మంచి స్పేషియస్‌గానే ఉంది. కంఫర్టబుల్‌గా కూడా ఉందనమాట. ఈ పైన ఇంకొక 2 స్టెప్స్ అనమాట ఈ స్టాండ్ వచ్చేసి. ఇక్కడైతే నేను ప్రస్తుతానికి ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఒకటి మసాలా డబ్బా, పోపుల డబ్బా, కాఫీ ఫిల్టరు, ఇది రాగి మాల్ట్. పొద్దున రావగానే నాకు కిచెన్‌లోకి ఎత్తుకునేది నేను ఇదొకటే అనమాట. సో అదైతే ముందర పెట్టేసుకున్నాను. అది బ్రెడ్ రోస్టర్ అనమాట. అది కూడా ఇంకా అక్కడ కింద ఇంకా వేరే ఏం పెట్టడానికి కుదరదు. ఆ హైట్‌కి వచ్చేసి గ్యాప్‌లో అదిదా పెట్టేదానికి అయింది. అదొకటి ప్లస్ మసాలా డబ్బా అదొకటి. ప్రస్తుతానికైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ముందుకు చేంజ్ చేస్తూ ఉంటాను. మామూలుగా నేను చేంజ్ చేస్తూనే ఉంటాను. అటుకి ఇటుకి, అటుకి చేంజ్ చేస్తూనే ఉంటాను. ఎప్పుడు ఒకేలాగా ఉంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను. మనకు కూడా మంచి లుక్‌గా ఉంటుంది. మూడ్ కూడా ఉంటుందనమాట కిచెన్‌లోకి వెళ్తే ఎక్కువసేపు పని చేయడానికి. మనం ఎక్కువసేపు పని చేసేది కిచెన్‌లోనే కదా! సో అవెన్ పని అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఐటెమ్. ఇదైతే నా ఫేవరెట్. నేను అసలు ఇలాంటిది ఉంటుందా లేదా అసలు ఒక దానికోసమే ఎతికితే నాకు అసలు కావాల్సింది దొరికింది. ఇంకా ఆ సంతోషం అయితే నాకు పట్టలేదనమాట. ఇంకా వెంటనే ఇంకా ఆర్డర్ పెట్టేసాను. ఇంకా చూపిస్తాను చూడండి. నేను ఈ స్టాండ్ వచ్చేసి మీతో పాటు నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. మీ ముందరగానే ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉందా ఏమి అనేసి. ఈ స్టాండ్ అయితే ఒక 3 వీడియోస్‌లో ఏమో చూసాను. చాలా తక్కువ అసలు చూడలేదు. ఒక ఇద్దరు ముగ్గురు దగ్గరే చూసాననమాట. ఎక్కడ కొనుక్కున్నారో వీళ్ళు చేయించుకున్నారో మనకు దొరకదులే ఎక్కడ ఉంటుంది అనుకున్నాను. లాస్ట్‌కి ఏదో ఎతికితే ఏదో దొరికిందంటే ఇదే అనమాట. భలే సంతోషం వేసింది నాకైతే. క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది. ఇందులో ఇంకా తక్కువ ప్రైస్‌లో కూడా ఉంది, ఎక్కువ ప్రైస్‌లో ఉంది. సైజుని బట్టి ఉంటుందన్నమాట. ఆ వుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి అసెంబుల్ చేశాక చూపిస్తాను. నేను ఆ పౌచు బాక్స్‌లో పార్సెల్ వచ్చింది కదా! ఆ బాక్స్‌లో ఉండిపోయింది. నేను చూడలేదు. దీన్ని ఎలా పెట్టాలా అని కొంచెం జుట్టు పట్టుకున్నాననమాట. ఏందిరా అనుకున్నాను. మళ్ళీ ఒకసారి చెక్ చేశాను. వుడ్ తిప్పించి చూస్తే హోల్స్ ఉండింది. అటే స్క్రూలు ఉంటుంది కదా అని బాక్స్‌లో చూస్తే మళ్ళీ పౌచ్ ఉండింది. అందులో ఈ స్క్రూలు అన్నీ ఉండిందనమాట. మళ్ళీ చూసి ఎత్తుకొని మళ్ళీ ఇలా అసెంబుల్ చేశాను. అసెంబుల్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇది నాకు అసలైతే నా ఆనందానికి అసలు పట్టలేదనమాట. అంత నచ్చింది నాకైతే. స్పేస్ చిన్నదే. యాక్చువల్లీ నేను మిక్సీ పెట్టేద్దాం దీనిపైన. మిక్సీ పైన ఉన్న స్పేస్ అంతా వేస్ట్ అవుతుంది. మిక్సీ కింద పెట్టేసి లేదా పైన పెట్టేసి దాని కింద జార్‌లో పెట్టేసుకుందాం అనుకున్నా. లాస్ట్‌కి చూస్తే ఆ మిక్సీ ఏమో వర్కలేదనమాట. ఇవి అయితే పెట్టాల్సి పడింది. సో మొత్తానికి ఏదో ఒకటి పెట్టుకున్నా కానీ నాకు ఈ స్టాండ్ అయితే వచ్చిందనమాట. బాగుందైతే. దీనికి ఇంకా కొంచెం డెకరేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవి పెట్టాను. ముందుకి చేంజ్ చేస్తూ ఉంటాననమాట. కింద నెయ్యి, సాల్ట్, పిక్కలు, అనక చియా సీడ్స్ అవేవో కొన్ని పెట్టున్నాను. పైన 4 వచ్చేసి డ్రై ఫ్రూట్స్ డబ్బాలనమాట. మా హస్బెండ్‌కి దీపావళి అప్పుడు ఆఫీస్‌లో ఇచ్చారనమాట. డబ్బాలు బాగుంటే ఇంకా అలాగే పెట్టేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అనేసి. ఇంకా వెనకాల కాఫీ, టీ, గ్రీన్ టీ, హనీ అవి పెట్టేసేసుకున్నాను. పక్కన ఇదొకటి బాగుంటుంది చూడడానికి అనేసి ప్లాంట్ ఒకటి ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఉంటే అది పెట్టేస్తాను. ఈ ర్యాక్ కూడా ఇంకా ఆ స్టాండ్ పెద్దదిగా వస్తుందేమో అనుకున్నాను కానీ మీడియంగానే వచ్చింది. ఓకే. అంత ఇదిగా ఏం లేదు, బాగానే ఉంది. ఈ స్టీల్ ర్యాక్‌లో అయితే నేను ఇలా టిష్యూ పేపర్స్, వెంటనే ఎత్తుకోవడానికి కావాల్సినవన్నీ, గ్లాసులు, నీళ్ళు తాగే గ్లాసులు, అలాగే ఇంకొక డబ్బాలో నేను స్ట్రాలు అవి ఇవి వేసి పెట్టుంటాను. అది కూడా అందుబాటులో పెట్టేసుకున్నాననమాట. ఇదైతే బీటర్. ఇది కొని నేను 5 ఇయర్స్ అయింది. చాలా తక్కువ రేట్‌కే వచ్చింది. బిలో 200 అనమాట. 5 ఇయర్స్ అప్పుడు నేను కొనింది.
కలర్ ఒకటే నాకు నచ్చలేదు. కానీ బ్లాక్ అయితే ఆర్డర్ పెట్టాను. నాకు ఆరెంజ్ వచ్చింది. అంత ఇష్టం అవ్వలేదనమాట. బట్ వర్క్ అయితే భలే అవుతుంది. బిలో 200 కదా! అయితే కూడా చాలా బాగుంది. ఇలాంటివి మనకు ఇంకా కాస్ట్లీలో కూడా దొరుకుతుంది. ఇది కాఫీకైతే భలే యూజ్ అవుతుందనమాట. మన కాఫీ డేలో కాఫీ ఇస్తారు కదా! అట్లా ఉంటుందనమాట. బీటర్‌తో మనం ఫస్ట్ కొంచెం డికాషన్ షుగర్ వేసేసి బీట్ చేసేసి తర్వాత హాట్ మిల్క్ కానీ, కోల్డ్ మిల్క్ కానీ వేసేసుకుంటే అసలు టేస్ట్ అమేజింగ్‌గా ఉంటుంది. యూజ్ అవుతుంది. కొనుక్కోండి ఎవరన్నా కూడా. నేను ఫ్లిప్‌కార్ట్‌లోనే కొన్నానేమో అనుకుంటాను. ఆల్మోస్ట్ నేను ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్‌లోనే కొంటూ ఉంటాను ఐటెమ్స్ అన్నీ కూడా. సో, ఇదనమాట నా కిచెన్‌లో నేను చేసుకున్న కొన్ని చేంజెస్. ఆ స్పూన్ స్టాండ్‌కి కూడా ఒక 25 ఇయర్స్ అయింది. నా పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు కొనిచ్చింది అది కూడా. నా మిక్సీకి నా ప్లేస్ నాదే, నాకు వేరే ప్లేస్ వద్దు అన్నట్టుగా కూర్చొనుంది అదైతే. అది మళ్ళీ అదే ప్లేస్‌లో పెట్టేశాను మిక్సీ అయితే. నా మిక్సీ అయితే ప్రీతి అనమాట. చాలా బాగుంది. స్టీల్ బాడీ. ఫస్ట్ టైం ఒకే ఒక రిపేరీ వచ్చింది. మొన్ననే అది కూడా రిపేరీ చేయించుకున్నాను. మిక్సీ కొని 10, 12 ఇయర్స్ అయింది. ఫస్ట్ రిపేరీ వచ్చిందనమాట. మిక్సీ జార్‌లన్నా కింద వీల్స్ ఉంటాయి కదా! అవి చేంజ్ చేపిచ్చాను కానీ మిక్సీ అయితే ఒక్కసారి కూడా రిపేరీ రాలేదనమాట. ఫస్ట్ టైం మొన్ననే లోపల కాపర్ ఉంటుంది కదా! అదైతే చేంజ్ చేశాను. ఇంకైతే ఎగ్స్ కూడా ఈ బాక్స్ కూడా నేను ఆల్మోస్ట్ 5, 6 ఇయర్స్ అయింది కొని. బాగుందనమాట. ఎగ్స్ అని ఇందులో పెట్టేసుకుంటాను. 32 ఎగ్స్ పడుతుంది. పైన ఎన్ని ఎగ్స్ పడతాయి, కింద కూడా అన్ని ఎగ్సే పడుతుంది. అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి 10 ఎగ్స్ పట్టేది కూడా ఉందనమాట. ఇదొకటి. సో, కిచెన్ అయితే ఇలా నీట్‌గా అరేంజ్ చేసేసుకున్నాను. ఆఫ్టర్‌నూన్ వరకు అయింది. ఆల్మోస్ట్ 12:30, 1 వరకు అయిందనమాట పనంతా. ఈ వాటర్ అయితే ఇక్కడే పెట్టేసుకుంటాను. వాటర్ మగ్గు ప్లస్ నీళ్ళు కాంచి అయితే తాగుతాం మేము. కాంచేసి ఇక్కడ పెట్టేస్తాను. హాల్‌లో నుంచి ఎవరొచ్చినా కూడా ఇలా ఇక్కడి నుంచే నీళ్ళు తీసుకొని తాగేయొచ్చు అన్నట్టుగా అది మాత్రం అదే ప్లేస్‌లో పెడతాననమాట. సో, ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి. వేస్టేజ్ ఉన్నిందన్నీ కూడా తీసేసాను. ఈ వైట్ కలర్ పార్సెల్‌లో వచ్చిందనమాట. వుడ్ పార్సెల్‌లో. చాలా సాఫ్ట్‌గా బాగుంది. ఇవైతే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అని అలాగే పెట్టాననమాట. ఇవైతే మనము పైన బెడ్‌రూమ్స్‌లో గానీ, కిచెన్‌లో గానీ పైన సజ్జాలు ఉంటాయి కదా! ఎక్కువగా యూజ్ చేయకున్నవన్నీ పైన పెట్టేస్తాం కదా! అక్కడ కింద అయితే ఇలాంటివి వేసేసుకోవచ్చు. ఇప్పుడు సూట్ కేస్‌లు అవి ఉంటాయి కదా! వాటి కింద సూట్ కేస్‌లు అవి పాడవకుండా ఉంటాయి. డబ్బాలు అలాంటివి. ఇవైతే మనం పార్సెల్ తీసుకున్నప్పుడు దీనిపైన ఇలా మన అడ్రస్‌లు అవి ఉంటాయి కదా! అవైతే పూర్తిగా డ్యామేజ్ చేసిన తర్వాతే బయట పడేయండి. అలాగైతే పడేయొద్దండి. సేఫ్టీ వైజ్ అనమాట. మీరు చిన్న వస్తువు కొనుక్కున్నా కూడా అందుపైన ఇలా ఉంటాయి కదా! అలాంటివన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ చేసిన తర్వాతే బయట వేయండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియకుంటే తెలుసుకుంటారని చెప్తున్నానంతే. సో, ఇవన్నీ డిస్పోజ్ చేసిన తర్వాత ఇవైతే ఎత్తి పెట్టుకున్నాననమాట. థర్మాకోల్ బాక్సెస్ లాగా ఉన్నాయి. ఏదైనా క్రాఫ్ట్‌కి యూజ్ అవుతుందని ఇవి 4 బాక్సులు ఉన్నాయన్నమాట. 4 ఎత్తి పెట్టుకున్నాను. ఇవి మామూలుగా మనకు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి అమ్ముతారు కదా! ఆ బాక్స్‌లో కిందొచ్చేసి ఇలాంటి థర్మాకోలే ఉంటుందనమాట. పైనైతే ఇలా పెట్టుంటారు మనకు గ్రీన్ కలర్ గానీ, వేరే కలర్స్ ఏదైనా ఒక షీట్ లాగా అంటించుంటారు. సేమ్ అలాగే చేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా బాక్సులుంటాయి కదా! వాటికి పెయింటింగ్ చేసేసి ఆ థర్మాకోల్ అనేది లోపల మనం ఫెవికిక్‌తో కానీ, ఫెవికాల్‌తో కానీ స్టిక్ చేసేసి పైన ఇంకేదైనా పెయింటింగ్ లాగా చేసేసి కూడా మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తెచ్చి మనం స్టిక్ చేసుకోవచ్చు. అలా అయితే యూజ్ అవుతుంది. సో, ఇంకైతే ఇదనమాట నా ఈరోజు వ్లాగ్. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా నా వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకు హెల్ప్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నేను అమెజాన్‌లో కొన్న ఈ ఐటెమ్స్ అయితే ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.